న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నేను మీకు మంచి చేశాను, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను అని నమ్మితే నాకు అండగా నిలిచి నన్ను గెలిపించండి పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ నియోజకవర్గ ప్రజలను కోరారు. పెద్దపంచాని మండలం అప్పనపల్లిలో జరిగిన గంగమ్మ జాతరకు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు అపూర్వ స్వాగతం తెలియజేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం కిచ్చన్నగారిపల్లె వద్ద జాతీయ రహదారిపై కారు డివైడర్ను ఢీకొనడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పార్థసారథి రెడ్డిని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి బుధవారం కలిశారు. ఎలక్షన్ ఉన్నందువల్ల మద్యం గానీ డబ్బు గానీ బార్డర్ నుంచి తరలి వెళ్లేదానికి ఆస్కారం ఉందని, ముమ్మరంగా తనిఖీలు చేపట్టామని, అన్ని డిపార్ట్మెంట్ వాళ్లు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని సిఐ గోవిందు వెల్లడించారు. గంగవరం మండలంలో ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్పోస్ట్ వద్ద ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. మద్యం గానీ డబ్బు గానీ ఎలక్షన్ ఉన్నందువలన బార్డర్ నుంచి తరలి వెళ్లడానికి ఆస్కారం ఉందని ముమ్మరంగా తనిఖీలు చేపట్టామని తెలిపారు. అన్ని డిపార్ట్మెంట్ వాళ్లు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని సిఐ గోవిందు తెలిపారు. గంగవరం మండలం ఇంటిగ్రేటెడ్ బార్డర్ చెక్పోస్ట్ నందు మన గవర్నమెంట్ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మన స్పెషల్ ఫోర్స్ ఎస్ఎస్పీ వాళ్ళ సైతంతో మేము ఇక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. ఇక్కడ బార్డర్ నుంచి ఎలాంటి ఎన్నికలను ప్రలోభపరిచే వస్తువు డబ్బు కానీ అక్రమ మద్యం కానీ
అక్రమ డబ్బు కానీ ఇంకా ప్రలోభ వచ్చే వస్తువుల గురించి కానీ తనిఖీ చేస్తున్నాము. ఇక్కడ సిప్పు పోలీసు వారు, లా అండ్ ఆర్డర్ పోలీసు వారు, కమర్షియల్ ట్యాక్స్ మరియు మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ అందరు కలిసి ఇక్కడ ఈ చెక్ పోస్ట్లో మేము తనిఖీ చేస్తున్నాము. ఏమైనా ఉంటే సమాచారం తమకు తెలియజేస్తాం. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు అపూర్వ స్వాగతం తెలియజేశారు. అమ్మవారిని దర్శించుకోగా నిర్వాహకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అమ్మవారి చల్లని చూపు మన అందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ హాయిగా సుఖ సంతోషాలతో ఉండేలా అమ్మవారి దీవెనలు మనకు కలగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆర్వి బాలాజీ, మండల పార్టీ అధ్యక్షులు ఆనంద్, ప్రధాన కార్యదర్శి చలపతి తదితరులు పాల్గొన్నారు. మీరు వెనకాల ఉండాలి, వెనకాల ఉండాల మీరు ఉండండి అప్ప, మీరు వెనకాల ఉండండి. మాట్లాడతాం.
ఎనికి పోన్నా మీకు కూడా స్వామి దైవం చేయండి అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరియు ముఖ్యంగా పలమనేరు ప్రజలకు జగనన్న పాలనలో నేను శాసనసభ్యుగా ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టానని తెలిపారు. గతానికి నేటికి మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతూ మారిన పరిస్థితులు మీకు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. నేను మీకు మంచి చేశానని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని నమ్మితే నాకు అండగా నిలిచి నన్ను గెలిపించండని ఎమ్మెల్యే వెంకటేగౌడ నియోజకవర్గ ప్రజలను కోరారు. అందరూ కూడా ఆరోగ్యంగా ఆ భగవంతుడు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని ఆ దేవుని నేను ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా పలమనేరు ప్రజలందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే, ముఖ్యంగా అందులో ఈ ఉగాది పండుగకు ఎవరైతే బయట బతుకు తెరువు కోసం కావచ్చు, వాళ్ళ ఉద్యోగ రీత్యా కావచ్చు, ఉపాధి రీత్యా కావచ్చు, అనేక రకరకాలుగా బయట రాష్ట్రాలకు బయట టౌన్స్కి అంతా కూడా వెళ్ళి జాబులు చేస్తున్నటువంటి వారు, అనేక వృత్తి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేయడం ఒకటే, 2019 నేను ఎమ్మెల్యే కాకముందు మీ గ్రామాలు ఎలా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ గ్రామాల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చాను మీరు అందరూ కూడా గమనించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు ఉగాది పండుగ ప్రతి ఒక్కరూ కూడా మీ సొంత గ్రామాలకు ఖచ్చితంగా వచ్చి పెద్దలకు కంపల్సరీ బట్టలు పెట్టే కార్యక్రమాన్ని చేస్తారు. కాబట్టి నేను అందరికీ కూడా సోదరి మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా, ప్రత్యేకంగా మీరు గమనించండి. 2019కి ముందు మీ గ్రామాల్లో అభివృద్ధి ఎలా ఉండింది, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రోడ్లు కావచ్చు, ప్రభుత్వ భవనాలు సచివాలయాలు కావచ్చు, అనేక అభివృద్ధి. అదే రకంగా ముఖ్యంగా మీరు గమనిస్తే ఈ 5 సంవత్సరాల్లో మీ ఇంట్లో ముసలి వాళ్ళు ఎవరైనా 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఏ విధంగా మీ అవ్వాతాతకు అందించారు అని కూడా మీరు అడిగి తెలుసుకోండి. మీరు అన్నీ కూడా గమనించి ఎవరు ఈ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం ఎక్కువ కృషి చేశారు అని మీరు గమనించి రాబోయే నెల 13వ తేదీ ఎన్నికలు ఉన్నాయి. మీరందరూ కూడా తప్పకుండా ఇప్పటికే దాదాపు ఈ నియోజకవర్గంలో రోడ్లు లేని ఊర్లకు అన్నిటికీ కూడా 70% రోడ్లు పూర్తి పని చేశాం. ఇంకా కొన్ని గ్రామాలకు రోడ్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాటిని అన్నిటినీ కూడా నేను పూర్తి చేస్తా, నన్ను నమ్మండి. ఎందుకంటే నేను శాసనసభ్యుడు కాకముందు అంతకుముందు ఎంతోమంది శాసనసభ్యులు ఉన్నారు, ఎవరు చేయలేనటువంటి అభివృద్ధి నేను మీకు చేసి మీ కళ్ళ ముందు చూపిస్తున్నాను. మీరు మీ గ్రామాల్లో మీరు ఖచ్చితంగా నా కోసం ఒక 5 నిమిషాలు కేటాయించి ఎమ్మెల్యే గారు చెప్పింది వాస్తవమా కాదా అని కూడా పరిశీలించాల్సింది కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా.
ఏదైతే మిగిలినటువంటి 30% రోడ్లు గ్రామాల్లో పెండింగ్ ఉన్నాయో వాటిని కూడా రాబోయే రోజుల్లో నేను పూర్తి చేసే విధంగా మీరందరూ కూడా నాకు సహకరించి ప్రతి ఒక్కరూ కూడా నాకు మద్దతుగా నిలిచి నన్ను మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తారని నేను ప్రతి ఒక్కరిని కూడా ఆశిస్తూ ఉన్నా. మన రాష్ట్రంలో మే 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నేను ప్రజాసేవ చేసుకునేదానికి మీరందరూ కూడా నన్ను గెలిపించవలసిందిగా మిమ్మల్ని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మీరు గమనించాల్సింది మీ గ్రామ స్థాయిలో సచివాలయాలు కావచ్చు, ఆర్బీకే సెంటర్లు కావచ్చు, అమూల్ డైరీస్ కావచ్చు, ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండి మీరందరూ కూడా గమనించాల్సింది, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా కారణంగా ఏమీ చేయలేకపోయాం. ఈ అభివృద్ధి అంతా కూడా కేవలం 3 సంవత్సరాల్లోనే జరిగిన అభివృద్ధి. కాబట్టి మీరు ఈసారి నాకు అవకాశం కల్పించాల్సిందిగా కోరుకుంటూ, ఈసారి ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న రోడ్లు, కాలువలు, ముఖ్యంగా వసతులు ఏవైతే గ్రామ స్థాయిలో ఉన్నాయో వాటినన్నిటినీ కూడా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. సీనా ఫోన్ చేసి రాత్రి నేనంతా అయినా ఉన్నాను. నేను సాయంత్రం పెద్ద పంజాని మండలంలోని వలసపల్లిలోని వారి స్వగృహానికి వెళ్లి ఆయన్ను మరియు వారి కుటుంబీకులను కలిసి మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, గతంలో జరిగిన సంఘటనల గురించి కాసేపు చర్చించారు. ఈ కార్యక్రమంలో గంగవరం మరియు పెద్ద పంజాని మండల నాయకులు ఉన్నారు. కూడా ప్రెస్ మీట్లు అన్ని ఏదో ఉన్నాడు పొలం నేర్పాలని కూడా మాట్లాడతాను. వచ్చింది నా దగ్గరికి, చిత్రదుర్గకు వచ్చింది, ఇటుకి నిన్న కూడా ఇటు వచ్చింది. రావాలన్నా ప్రెస్ మీట్ ఏ పని చేసుకురా, నేను నాకు ఆశీర్వాదం చేసినాడు, నాకు అక్షంతలు వేసినాడు, అమరన్న నాకు పెళ్లి చేసినాడు చెప్తాడు. మోస్తుగా ప్రతి ఒక్కరు బాగా చేసినాడు, ఇంకా బాగా చేయాలా, బెంగళూరులో ఫ్యాక్టరీలో నేను తెచ్చేస్తాను, నేను పని చేయాలన్నా, నువ్వు చేస్తే ఎట్లా నా సీనియర్ లేక నాకు గెలుస్తాడని టికెట్ ఇచ్చినాడని చెప్పినాను కదా, గెలవలేక వాడు ఎక్కడ నేను పోటీ పెడతానని చెప్పి నన్ను అడిగా స్కూటీలో. కానీ నేను పోటీ పెడతాను ఈసారి అమర్నాథ్ రెడ్డి గారు గెలిచినాక, ఆయనకి ఎడ్జ్ ఉంది, తెలుగుదేశంది, సీనియర్ మ్యాన్ పనిచేసిన ఈసారి కొంచెం కష్టం ఉంది, ఓపెన్గా మాట్లాడతాను. అది ఇట్లా గెలుస్తాడు ఆయన ఏదో ఆయన సీనియర్ కనుక పనులు చేసుకున్నాడు, వాళ్ళ క్యాడర్ ఉంది, మన పరిస్థితి నేను గట్టిగా ప్రయత్నం చేస్తే ఒక 10,000 నుండి 15,000 చేయొచ్చు అక్క, నా కెపాసిటీ ఎంత డబ్బులు ఖర్చు పెట్టి కోసం బ్యాటింగ్ చేశాడు ఫస్ట్. మీకు ఆ విషయం తెల్ల ఇంటర్నల్గా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు మండలం కిచ్చనగారిపల్లి వద్ద జాతీయ రహదారిపై కారు డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటక బండి అలాగే